హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 2వ నంబర్ ప్లాట్ఫామ్‌కు వచ్చును. ఇక్కడైతే ఇంకా నర్సరావుపేట నుంచి తిరుపతి అండి. ఇక్కడ థర్స్‌డే 5:30కి ట్రైన్ వచ్చేసింది. ఏసీ కోచ్ బుక్ చేశారు అన్నయ్య అయితే. సో అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెళ్ళామండి తిరుపతి అనేది. అంటే ఇక్కడ మొక్కుంది, మనం అలిపిరి మెట్లు ఎక్కుదామని చెప్పి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక ఇక్కడైతే వాళ్ళ పాప అనమాట. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చాలా సరదా మనిషి అనమాట. సో ఇంకా నాకు కూడా వీడియో తీసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది తను. సో ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. ఇట్లా వదిన అయితే ఇంకేదో ముచ్చట్లు చెప్తూ ఉంటుంది నాకు. ఇక్కడ స్నాక్స్ అనేవి తెచ్చేసుకున్నాము. స్నాక్స్ తింటున్నాం అనమాట. తనైతే విన్నీ అయితే ఇచ్చిందనమాట. ఇది తినంటి బాగుంటుందని బొబ్బట్లు తింటున్నామండి. ఇంకా తర్వాత స్వీట్ తిన్నాం కదా, తర్వాత హాట్ తిన్నాము. ఇంకా డిన్నర్ అయితే మేము ప్రిపేర్ చేసాము. నేనైతే రైస్ ప్రిపేర్ చేశాను, పికిల్ తీసుకెళ్ళాను. వదిన అయితే కర్డ్ అలానే పప్పు చేసిందండి, చింత చిగురు పప్పు. ఇట్లా షేర్ చేసుకున్నాం అనమాట, ఒక్కళ్ళ మీదే బడెన్ కాకుండా. తర్వాత మేము థర్స్డే 5:30కి ఎక్కితే ఫ్రైడే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి దిగామండి. అక్కడ వచ్చేసి శ్రీనివాస భవన్ ఉంటుంది కదా, అక్కడ టోకెన్ ఏం చేసుకున్నాము ఫ్రెష్ అయ్యి. ఇంక ఇక్కడ ఎవరి స్టెప్కి పసుపు కుంకుమ రాసుకునే మొక్కుందండి. నేను మా హస్బెండ్ అయితే మామూలుగా ఆర్డినరీగానే నడుచుకుంటూ మనం స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోయాం అనమాట. సో ఫస్ట్ అయితే పాప ఉందనమాట, ఆంటీ నేను చేయగలనో లేదో అని చెప్పి. కానీ మహిమ ఏమో తెలియదు, కానీ దేవుడైతే చక్కగా కెపాసిటీని ఇచ్చారండి తనకి. చక్కగా రాసిందనమాట. అయితే ఇట్లాగా మనం వెళ్ళే ముందు ఇక్కడ హోటల్లో అయితే ఇక్కడ మేము టిఫిన్ చేసాము. ఎప్పుడైతే లైట్ ఫుడ్గా తీసుకుంటాను అనమాట, ఇడ్లీ తీసుకుంటాను, చక్కగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత కట్టె పొంగల్ తీసుకున్నారు అందరూ. చాలా అంటే చాలా బాగుందండి. ఎప్పుడైనా ఎవరైనా తిరుపతి వెళ్తే కనుక హోటల్స్లో కట్టె పొంగల్ అయితే సూపర్గా ఉందనమాట. సరే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కాఫీ అనేది అన్నయ్య వదిన వాళ్ళకి అలవాట్లేదంట, నేను మా హస్బెండ్ అయితే తాగాము. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ లగేజ్ అంతా కూడా అక్కడ కౌంటర్లో ఇచ్చేసి టోకెన్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసామండి. చక్కగా ఇట్లాగా వాళ్ళు స్టెప్స్కి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి ప్రతి మెట్టుకి చక్కగా పసుపు కుంకుమని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ నేను డ్రెస్ వేసుకున్నానండి, ఎందుకంటే శారీతో అయితే పోయినసారి నాకు చాలా ఇబ్బంది అయిందనమాట లాస్ట్ ఇయర్. అందుకని చెప్పి ఇంకా ఈజీగా ఎక్కచ్చులే అని చెప్పి ఎక్కుతూ ఉన్నాను అనమాట స్లోగా. ఇక్కడైతే ఇంకా దర్శనం అయిపోయింది నాకు. ఫ్రైడే అయితే మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళాం కదండి. అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత టోకెన్ అయితే మాకు సాటర్డే అంటే నెక్స్ట్ డేకి అనమాట. నెక్స్ట్ డేకి 5:30కి ఒక బ్యాచ్కి ఇచ్చారు, 6కి ఒక బ్యాచ్కి ఇచ్చారనమాట. అంటే సాటర్డే దేవుడిని చక్కగా దర్శించుకున్నామండి. అంటే అలిపిరి మెట్లు ఎవరైతే మేము ఎక్కినప్పుడు ఇచ్చారో ఆ బ్యాచ్కి అయితే కేవలం 1 అవరేనండి. ఇన్నిసార్లు మేము తిరుపతి వెళ్ళినా కూడా ఎప్పుడు నాకు అట్లాగా మెరాకిల్ జరగలేదనమాట. ఆ తర్వాత బ్యాచ్కి వచ్చేసి 30 అవర్స్ పడిందండి. మా జర్నీ అయితే ఇలా సక్సెస్ఫుల్గా గడిచిందండి. చక్కగా దేవుడి దర్శనం అనేది 1 అవర్ అవ్వటం అనేది మిరాకిల్ అండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.